క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 47వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో ఇజ్రాయేలు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఫరో ఎదుట ఇజ్రాయేలును యోసేపు ఉంచినప్పుడు ఫరో ఇజ్రాయేలుతో మాట్లాడుతూ, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడుగుతున్నాడు. యాకోబు ఫరోను దీవించాడు. ఇప్పుడు ఫరో యాకోబును ప్రశ్నిస్తున్నాడు, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని? అందుకు యాకోబు ఇస్తున్న జవాబు చూడండి, చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి ఒక జవాబు. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి, సింపుల్గా ఒక ఏజ్ చెప్పట్లేదు. నేను జీవించిన సంవత్సరాలు 130 సంవత్సరాలు, కానీ అవి కొంచెముగా ఉన్నాయి, దుఃఖ సహితంగా ఉన్నాయి. రెండవదిగా తన పితరులతో కంపేర్ చేస్తున్నప్పుడు అది చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎందుకంటే ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 5:5 మనం చూస్తాం. మెతుషెల అందరికంటే ఎక్కువగా 969 969 సంవత్సరాలు. ఇక అబ్రహాంకి వస్తే 175 సంవత్సరాలు బ్రతికినట్టుగా ఆదికాండం 25:7 మనం చూస్తాం. అయితే యాకోబు 130 సంవత్సరాలు, ఐగుప్తులో ఒక 17 సంవత్సరాలు, మొత్తం ఒక 147 సంవత్సరాలు బ్రతికాడు. నరుని ఆయుష్ ఎలా తగ్గిపోతూ వస్తుందో చూడండి. అయితే ఇక్కడ 130 సంవత్సరాలు అతడు మాట్లాడే సమయానికి ఫరోతో, అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఏజ్. ఎందుకంటే 90వ కీర్తనలో మోషే రాస్తున్నప్పుడు నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు రాశాడు. మోషే కూడా సెంచరీ దాటాడు, కానీ ఇలా ఆయుష్ తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం 70 లేదా 80 కంటే ఎక్కువ బ్రతకరని కాదు, బ్రతుకుతారు, కానీ మినిమైజ్ చేయబడింది మినిమం 70 ఇయర్స్. ఎందుకు ఇంతగా వయసు తగ్గిపోతూ వస్తుంది? ఇక్కడ 2 విషయాలు మనము గుర్తించాలి. సమయం చాలా తక్కువగా ఉంది అన్నప్పుడు, ఒకవేళ ఉదాహరణ చెప్పుకుందాం, ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, పరీక్షకు ఇక 1 గంట సమయం ఉంది. ఒకడు అంటాడు, ఈ గంట కొత్తగా మనం చదివి నేర్చుకుంది ఏం లేదు, వచ్చింది రాసొద్దాం అని వెళ్ళిపోతాడు. ఒక మంచి విద్యార్థి ఏం చేస్తాడు, 1 గంట సమయం ఉంది, దీన్ని వ్యర్థపరచుకోకుండా ఇంకాస్త సిద్ధపడి వాడు కాస్త మంచి మార్కులు సంపాదిస్తాడు. ఏదైనా రోగం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్లు ఇతడు బ్రతకడం కష్టం అని చెప్పారనుకోండి, కొంతమంది ఎలాగా బ్రతుకులేదు కదా, తిందాం తాగుదాం, ఎలాగో చస్తాను కదా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 31వ వచనంలో పౌలు ఇలాంటి మాటే చెప్పాడు. పునరుత్థానం లేదనే వాళ్ళ యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, ఎలాగూ తిరిగి బ్రతికేది లేదు కనుక తిని చచ్చిపోదాం అన్నట్టుగా. అదే సమయం మంచి ఆలోచన కలిగిన వ్యక్తికి దొరికిందనుకోండి, జీవితంలో ఏదైనా పొరపాట్లు చేశానా, దేవునితో పశ్చాత్తపడి సమాధాన పడాలా, మనుషులతో సమాధాన పడాలా అన్న కొంత సమయాన్ని వాడు పాజిటివ్గా ఆలోచన చేస్తాడు. యోబు గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుదాం. 14వ అధ్యాయము 1వ వచనం. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. ఇదేదో కేవలం యోబుకు కలిగిన సమస్యల గురించి మాత్రమే కాదు రాయబడింది, ప్రతి ఒక్కని జీవితం ఇంతే. స్త్రీ కనినటువంటి నరుడు కొద్ది దినములు బ్రతికి మిక్కిలి బాధనంత అని, ఈ జీవిత కాలంలో బాల్యంలో కలిగేటువంటి ఆ బాధ పెరుగుతూ వయసులో పెరుగుతూ ఎదుగుతున్నప్పుడు ఈ సమాజంలో బ్రతకడానికే ఎదురవుతున్న అనేక సమస్యలు ఉన్నాయి. ఇక గర్ల్స్కి అయితే చెప్పనసఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒకవైపున స్వతహాగా మనము జీవితాన్ని హార్డ్గా చేసుకోకపోయినా ఈ పాప ప్రపంచంలో బ్రతకడమే కష్టమైపోయింది. అది ఎలాగూ కంపల్సరీ కనుక దాన్ని అధిగమించగలుగుతాం, కానీ స్వతహాగా కూడా మన దినాల్ని మనము భారంగా చేసుకోకూడదన్న తాత్పర్యం ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. అయితే యాకోబు ఇస్తున్న స్టేట్మెంట్ అయినా, యోబు చెబుతున్నటువంటి మాట అయినా మనము గ్రహించాల్సింది ఏంటంటే, మనము భూమి మీద పరదేశులుగా ఉన్నామని మొదట గ్రహించాలి. హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో 13వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట రాస్తున్నారు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి
తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. చూడండి, నరుని ఆలోచనకు ఇది చాలా భిన్నంగా ఉంది. భూమి మీద మనం ఉన్నంత కాలము మన నేత్రాలు పైననే ఉండాలి. అందుకే లేఖనం అంటుంది కదా, మీరు పైనున్న వాటిని వెదకుడి, ఎందుకంటే మీరు భూ సంబంధమైన మనుషులు కాదు. ఇక్కడ మనము ఒక సోజర్నర్స్గా ఉన్నాం, పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నాం. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. మన నిరీక్షణ, విశ్వాసం అదే. మనం చేరవలసిన గమ్యస్థానం అదే. అదే మన ఎజెండా. అయితే ఇక్కడ శాశ్వతంగా బ్రతుకుతున్నట్టుగా మనం చూస్తున్నాం, కానీ వాస్తవంగా ఇక్కడ నుండి అక్కడికి మనం చూడాలి. పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నారని విశ్వాసంతో మృతి పొందిన వాళ్ళు చెబుతున్న ఒక సాక్ష్యం ఎలాగుంది? ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుగుచున్నామని విశదపరుచుచున్నారు కదా. ఏది వెళ్ళే ఆ మార్గమో ఆ స్వంత దేశాన్ని వెదుగుతున్నారంట వారు. విశ్వాసమును బట్టి ఐగుప్తుని విడిచిపెట్టినటువంటి మోషేలాగా మనము ఈ భూమిని, ఈ శరీరాన్ని విడిచిపెట్టవలసిన అవసరం ఉన్నది. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలము భయముతో గడుపుడి. ఈ భూమి మీద ఉన్నంతకాలము అది కొంచెమా లేదా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామా అది మనకు అవసరం లేని విషయం. ఎందుకంటే మనం దాని గురించి ఆలోచించకపోయినా, బాధపడకపోయినా దేవుడు నిర్ణయించిన కాలం వరకు మనం బ్రతుకుతాం, వెళ్ళిపోతాం. కానీ మనకు ఉండాల్సిన జ్ఞానం ఏంటి? పరదేశులుగా ఉన్నాం కనుక భూమి మీద దేవుని భయంతో మనం బ్రతకాలి. నాకు చాలా పాత పాట, సియోను గీతాల్లో ఒక పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాటలో చరణం, లోకముకై జీవించనింక నీ కొరకే జీవింతును, ఈ కొద్దీ నా జీవితము వెనుదీయను నీకు అర్పింపను అని. భక్తుల జీవితాల నుంచి వచ్చి పుట్టే ఆలోచనలు చూడండి. కీర్తనకారుడు 39వ అధ్యాయంలో 12వ వచనంలో, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవి ఎగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. ఎలాగూ చనిపోతామని బాధపడుతూ చావు గురించి ఏడుస్తున్నటువంటి విషయాలు కాదివి. వారికి జ్ఞాన హృదయం కలిగింది, అంటే జ్ఞానోదయం కలిగింది. ఉన్నది కొంతకాలమే మన ముందు ఉంది కనుక దీన్ని ఎలాగ మనము సద్వినియోగం చేసుకోవాలి, ప్రభు కోసం ఎలా బ్రతకాలి, ప్రభు ఇచ్చిన ఈ కొద్ది జీవితాన్ని ఎలాగ ప్రభు కోసం ఖర్చు పెట్టాలన్న ఆలోచనే. అందుకే 39వ అధ్యాయంలో 4-5 వచనాల్లో కూడా దావీదు అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తరంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఇతడు ధ్యానిస్తుండగా ఎందుకు హృదయంలో మంట కలుగుతుంది, ఎందుకు ఆంతర్యంలో విచారం ఉంది అంటే ఇక చేసే జీవితాన్ని దేవుని కొరకు ఎలాగ వెచ్చించాలన్న తపన. ఇదే మాటలు మోషే తన కీర్తనలో, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 90వ కీర్తనలో ఒక మంచి మాట రాశాడు. చూడండి, 90వ కీర్తన 10-12 వచనాల్లో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదుము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ప్రతి ఒక్కరి నోట పలికే మాట ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్. భూమి మీదనే స్థిరపడేట్టుగా మాట్లాడుతుంటారు. ఇంకా ఆ మాట సబబే ఆ ఫ్యూచర్ని ఇంకా దాటి మాట్లాడండి. భూమిని విడిచిపెట్టిన తర్వాత నీ ఫ్యూచర్ ఒకటి ఉందే, ఆ ఫ్యూచర్ ఎలాగుందో ఇప్పుడు నువ్వు సిద్ధపడకపోతే నీకు భవిష్యత్తే లేదని చెప్పాలి. వినగానే భయమును కన్నీళ్లను తెప్పించేటువంటి మరొక పాట జ్ఞాపకముందా? నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవా ఈ భూమిని విడిచే గడియ నాకు చూపుము. మనలో ప్రతి ఒక్కరూ జీవితకాలపు ముగింపులో దాటు వచ్చినటువంటి జీవితాన్ని చూస్తూ ఇలాగ అన్సాటిస్ఫైడ్ టెస్టిమనీ యాకోబులాగా ఇచ్చి ఏడ్చి ప్రలాపించకుండా
ఈరోజు ప్రభు మనతో సమయం ఉండగానే మాట్లాడుతున్నాడు, సంవత్సరములను వ్యర్థపరచకూడదని. ఎందుకు ఇలాగా? ఒకవైపుననేమో కుమారుణ్ణి చూశాడు, యోసేపును, సంతోషించాడు, 130 సంవత్సరాలు బ్రతికాడు. కానీ ఎందుకు దుఃఖంతో ఉన్నాడు? తన జీవితం జ్ఞాపకం వస్తోంది. యవ్వన కాలంలో అన్నతో పోరాటం, ఇక వివాహాలలో పోరాటాలు, మోసాలు, లాభాలతో కొన్ని సంవత్సరాలు పోరాటం, తిరుగు ప్రయాణంలో శత్రువులతో పోరాటాలు, లేదా కుటుంబ సభ్యులకు జరిగిన నష్టం, దేవునితో పోరాటం, ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఇటు అటు తిరుగుతున్నాడు, పోరాడుతున్నాడు. ఇదంతా కూడా యాకోబుకు సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత పోరాడినా, ఎంత ఆరాటపడినా తీసుకువెళ్ళేది ఏది లేదు కనుక కాస్త నెమ్మదిగా మనం ఆలోచన చేయాలి. ముగింపుగా నేను ఒక మాట చెబుతాను. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనంలో చివరి భాగం చదువుతున్నాను. ఇది రాజైన హిజ్కియా రాసినటువంటి అధ్యాయం. నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. కనుక ఇక మిగిలిన జీవితము ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు కాస్త పక్కన పెట్టి ఈ కొద్ది జీవితాన్ని సార్థకం చేసుకున్నట్లుగా మెల్లగా నడవాలి. అది కూడా ప్రభువుతో నడవాలి. దేవుడు మీ అందరికీ దీర్ఘాయువును కలగజేయునుగాక. ఆ ఆయుష్కాలం అంతా కూడా సార్థకమైనట్లుగా దేవుడు కృప మెండుగా దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.